భారత్లో హిందూ ముస్లింలు కలిసిమెలిసి ఉండలేరు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఇటీవల చేసిన వ్యాఖ్యేది. అయితే ఈ రోజు ఆయనకి భారత్ గట్టి సమాధానం ఇచ్చింది. కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వామికా సింగ్లతో నిర్వహించిన సమావేశమే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆలోచన తప్పు అని ప్రూవ్ చేసింది. భారత పాకిస్తాన్ దేశాలు మతం ఆధారంగా విడిపోయిన మాట చారిత్రక సత్యం. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్లోని రెండు మతాల మధ్య సామరస్యం చెడింది లేదు. అడపాదడప కొందరు ఉన్మాదుల కారణంగా కొన్ని దుర్ఘటనలు జరిగినా అవి పెరిగి పెద్దవి కాకుండా నేతలు, సమాజం తమ వంతు కృషి చేశాయి. అయితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ మాత్రం భారత్లో హిందూ ముస్లింల ఐక్యతపై తనదైన రీతిలో విషం చిమ్మేవారు. ఆచార వ్యవహారాల్లో, సంప్రదాయాలన్నింటిలోనూ హిందూ ముస్లింలు వేర్వేరు అన్న స్పష్టమైన నమ్మకం ఆధారంగానే భారత్ పాకిస్తాన్లు ఏర్పడ్డాయని, ఈ విషయాన్ని భవిష్యత్తు తరాలకు స్పష్టం చెయ్యాలని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారాయన. అంతేకాదు, కశ్మీరీ ఉగ్రవాదులకు తమ మద్దతు కొనసాగుతుందని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పహల్గాం దాడి జరగడం, మతం అడిగి మరీ హిందువులపై కాల్పులు జరిపారన్న వార్తలు వచ్చాయి. అయితే ఆపరేషన్ సింధూర్ వివరాలను హిందూ ముస్లిం సైనికాధికారులు వెల్లడించడం ద్వారా భారతీయులంతా ఒక్కటే అని భారత్ పొరుగు దేశానికి గట్టి సందేశమే పంపింది.